నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ కూడా ఆంగ్లంతో పాటు తెలుగులోనే ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం చేయటం ఆనందదాయకమైన విషయం. మరలా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో తెలుగు భాషకి మళ్ళా పూర్వపు ఔన్నత్యం కలుగుతుందన్న విశ్వాసం కలుగుతుంది. పాలనా భాషగా తెలుగు తేవటంలో ఈ ఉత్తర్వులు మొదటి అడుగుగా భావిస్తున్నాను. ఇక ముందు సంపూర్ణంగా పాలనా కార్యక్రమం కూడా తెలుగులో ఉండేలాగా చర్యలు చేపట్టాలి. అలాగే ప్రతి వాణిజ్య సంస్థ ముందున్న నామపలకాలన్నీ కూడా తెలుగులో ఉండేలాగా చర్యలు చేపట్టాలి. ఆ దిశలో తప్పనిసరిగా అడుగులు పడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను పాత్ర వేయటే కాకుండా తెలుగు జాతిని నిర్వీర్యపరిచే విధానాలు ఆయన అవలంబించే సంగతి మనకు తెలిసిన విషయమే. ఆయన పుణ్యం అంటే ఇవాళ తెలుగు అక్షరాలు నేరకుండా ఇవాళ తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే మన భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి అది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తుంది. ఆ సత్యం తెలియని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భాషని వాళ్ళ తీవ్రంగా దెబ్బతీయటం జరిగింది. తెలుగు మాధ్యమం తీసేయటం, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, ఒక భాషగా కూడా తెలుగుని నేర్పడంలో ముందుకు సాగపోవటం, దాంతో తెలుగు అక్షరాలు కూడా పిల్లలు నేర్వని పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో ఉందంటే దాని కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన వైఖరి ఇప్పటికి కూడా మారినట్టు లేదు. వాళ్ళ సాక్షిలో చాలా భూతకాలకు రాయిస్తూ ఉంటారు. మేమెవరం కూడా ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, కానీ మమ్మల్ని ఏదో ఇంగ్లీష్కి వ్యతిరేకులు కాదు, దానివల్ల ఏదో పేద వర్గాలకి ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా తప్పది. ఇవాళ ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని చెబుతుంది నేను కాదు, ప్రపంచంలో ఉన్న విద్యావేత్తలందరూ కూడా చెప్పారు. యునెస్కో చెప్పింది. అలాగే జాతీయ విద్యా విధానం కూడా మాతృభాషలో ఉన్న ప్రాథమిక విద్య ఉండాలని చెప్పి చెప్తుంది. ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళకి మనోవికాసం అంతా కూడా మాతృభాష ద్వారా జరుగుతుంది. దాని ద్వారానే వాళ్ళు ఎదుగుతారు. అందువల్ల ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని అందరూ చెప్తూ వచ్చారు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఠాగూర్ గారు చెప్పారు, చెప్పని వారు అంటూ లేరు. ఆ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి విస్మరించడం జరిగింది. ఇవాళ కనీసం మన చదువులన్నీ కూడా నీతి పద్యాలను వలివేయటంతో మొదలయ్యాయి. ఒక నీతి పద్యం నేర్పే పరిస్థితి లేదు, ఒక పిల్లల పాటలు నేర్పే పరిస్థితి లేదు. పూర్తిగా ఆంగ్లంలో రైమ్స్ నేర్పడంతో వాళ్ళ విద్య ప్రారంభమవుతుంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ జాతి తన వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రాథమిక విద్య మాత్రం ఖచ్చితంగా తెలుగులో ఉండాలి, మాతృభాషలోనే ఉండాలన్నది అది నా అభిప్రాయం కాదు. యావత్ ప్రపంచంలో ఉన్న విద్యావేత్తలు కానివ్వండి, విద్యా విధానాలు కానివ్వండి చేస్తున్న విషయం. అందుకే ఆయన జీవో 85 విడుదల చేసినప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ తన వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రాథమిక విద్య మాత్రం ఖచ్చితంగా తెలుగులో ఉండాలి, మాతృభాషలోనే ఉండాలన్నది అది నా అభిప్రాయం కాదు. యావత్ ప్రపంచంలో ఉన్న విద్యావేత్తలు కానివ్వండి, విద్యా విధానాలు కానివ్వండి చేస్తున్న విషయం. అందుకే ఆయన జీవో 85 విడుదల చేసినప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేస్తూ దాదాపు 100 పేజీల నివేదిక జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో ప్రపంచంలో కానీ మన దేశంలో కానివ్వండి విద్యా విధానం ఎలా ఉంది, మాతృభాషకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో అంశాన్ని కూడా ఉటంకించడం జరిగింది. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఆ తీర్పు ఇక్కడ అమలు చేయకుండా సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టులో అది వాయిదాలు పడుతూ ఈరోజు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అందుకే వాళ్ళ సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి గవర్నీయులు నూతలపాటి వెంకటరమణ గారు ప్రభుత్వాన్ని కోరారు. ఎందుకంటే ఆ జీవోని మన రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది కనుక రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుని మళ్ళా తెలుగుకి ఔన్నత్యం కలిగించాలని చెప్పిన వారు కూడా కోరటం జరిగింది. మన ప్రపంచ తెలుగు మహాశాలలో
రచయితలందరూ కూడా ముక్తకంఠంతో పాడటం జరిగింది. మొన్న 28-29 డిసెంబర్ 28-29లో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు తెలుగు భాష విషయంలో సంపూర్ణమైన సమాలోచన చేయటం, చర్చలు చేయటం, చివరికి తీర్మానాలను కూడా చేయటం జరిగింది. ఆ తీర్మానాలలోనే తెలుగులో పాలన ఉండాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళ ఈ ఉత్తర్వులు కూడా రావడం చాలా ఆనందదాయక విషయం. అందుకు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా తెలుగు సంస్థలన్నీ కూడా వాళ్ళు నిర్వీర్యం చేశారు. తెలుగు అకాడమీని సంస్కృత అకాడమీ చేసి దాన్ని ఎందుకు తెలుగు అకాడమీ యొక్క అస్తిత్వాన్ని కోల్పోయేలాగా చేయటం జరిగింది. అలాగే సాహిత్య అకాడమీకి వాళ్ళ పార్టీ కార్యకర్తలని సాహిత్యానికి సంబంధం లేని వాళ్ళు వేసి ఒక్క అడుగు కూడా ముందుకేసిన పరిస్థితి లేకుండా చేశారు. అలాగే అధికార భాషా కమిషన్ను పేరుకి నియమం చేసి వాళ్ళ చేత చర్చల్లో ఎంతసేపు తెలుగుదేశాన్ని తిట్టిపోయించడం తప్ప అధికార భాషకు ముందుకు తీసుకునే పరిస్థితి లేదు. అట్లా అన్ని సంస్థలు కూడా నిర్వీర్యమైనాయి. అన్ని సంస్థలను కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ తెలుగు భాషకు సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను అన్నింటినీ కూడా మళ్ళీ సరైన పందాలు నడిపించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా తెలుగు భాషా ప్రాధికార సంస్థని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆనాడు ఏర్పాటు చేశారు. దాన్ని నిర్వీర్యం చేశారు. మళ్ళీ ఆ సంస్థను కూడా మనం పునరుజ్జీవనం చేసి దాని ద్వారా కూడా తెలుగు భాషకు అభివృద్ధికి నాంది పలకాలని చెప్పి నేను కోరుతున్నాను. ఏదైనా వాళ్ళ తెలుగు భాషకు మళ్ళీ ఒక ఔన్నత్యం కలిగించే విధంగా చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయంలో మొదటి నిర్ణయం ఈ తెలుగులో ఉత్తర్వులు ఇవ్వటం. అందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు కూడా తెలుగు భాషని ఎలాగైనా నిలబెట్టాలని చెప్పి ఆలోచిస్తున్న వ్యక్తి. ప్రత్యేకించి తెలుగు భాషగా రక్షణ సైనికులుగా జన సైనికులు ఉండాలని చెప్పడానికి కోరటం జరిగింది. అంచేత వాళ్ళ తెలుగు భాషని నిలబెట్టడానికి ఆయన కూడా గతంలో మన నుడి మన నది కార్యక్రమంతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంచేత తెలుగు జాతికి తెలుగు భాషకి ఔన్నత్యం చేసే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వాళ్ళ తెలుగుకి వెలుగు వస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను.